హలో ఫ్రెండ్స్, ఏపీటెట్ ప్రిపేర్ అవుతున్నవారు ఈ వీడియో చూడడం ద్వారా ఖచ్చితంగా 2 నుంచి 3 మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పాఠ్యభాగాలు, అందులోని ప్రక్రియలు, ఇతివృత్తం, కవి పరిచయం ఇవన్నీ కూడా కలిపి ఒక వీడియోలో మీకోసం తేవటం జరుగుతుంది. 6 నుంచి 10 తరగతుల వరకు ఉండేటువంటి పాఠ్యభాగాలు, ప్రక్రియలు, ఇతివృత్తం, కవి పరిచయం. అలాగే చివరన ఇవన్నీ చెప్పిన తర్వాత క్విజ్ రూపంలో కొన్ని ప్రశ్నలు కూడా మీరు ఏం విన్నారు, దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయగలుగుతున్నారు అనేది ఒకసారి మనం చూద్దాం. రైట్, ముందుగా 6వ తరగతి పాఠంలో ఉండేటువంటి విషయాలు ఒకసారి గమనిద్దాం. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ కూడా నేను చెప్తుంటాను, అది కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి. అంటే రిపీటెడ్గా మనకి ఎగ్జామ్లో వస్తున్నటువంటి పాఠ్యాంశాలు, అలాగే ఇతివృత్తాలు, కవులు ఉద్దేశాలు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూసుకోండి. చూద్దాం. మొదటి పాఠం అమ్మఒడి మరి ప్రక్రియ వచ్చేసి గేయం, అలాగే ఇతివృత్తం తల్లి ప్రేమ, కవి బివి నరసింహారావు. బివి అంటే బాడిగ అనమాట, బాడిగ నరసింహారావు గారు. అలాగే రెండో పాఠం తృప్తి పాఠ్యభాగ యొక్క ప్రక్రియ వచ్చేసి కథానిక. ఇతివృత్తం మానవ విలువలు, మరి కవి పరిచయం వచ్చేసి సత్యం సంక్రమించి. చూడండి, తృప్తి పాఠ్యభాగ ఇతివృత్తం చాలా ఇంపార్టెంట్ అండి, నోట్ డౌన్ చేసుకోండి. ఇతివృత్తం ఏమిటి అడుగుతాడు? మానవ విలువలు. రైట్. తర్వాత మా కొద్ది తెల్లదొరతనం, ఇది ప్రక్రియ వచ్చేసి. అలాగే ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి. అలాగే కవి పరిచయం వచ్చేసి గరిమెళ్ళ సత్యనారాయణ. చూడండి, మా కొద్ది తెల్లదొరతనం పాఠంలో ఎక్కువగా మనకి రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇందులోని ఇంపార్టెంట్ కవి గురించి ఎక్కువ అడుగుతున్నాడండి, గరిమెళ్ళ సత్యనారాయణ. ఇది బాగా గుర్తుంచుకోండి. అలాగే సమయస్ఫూర్తి ప్రక్రియ వచ్చేసి కథ, ఇతివృత్తం వచ్చేసి సమయస్ఫూర్తి. అలాగే కవి వచ్చేసి కందుకూరి వీరేశలింగం. మన మహనీయులు ప్రక్రియ వచ్చేసి వ్యాసం, ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి. అలాగే కవి రచయితల బృందం. అలాగే సుభాషితాలు ప్రక్రియ శతక పద్యాలు, ఇతివృత్తం నైతిక విలువలు. అలాగే కవి వచ్చేసి శతక కవులు. తర్వాత మమకారం, 7వ పాఠం వచ్చేసి మమకారం. ప్రక్రియ వచ్చేసి కథ, ఇతివృత్తం వచ్చేసి భాషాభిరుచి. అలాగే కవి చిలుకూరి దేవపుత్ర. ఇందులోని మమకారం పాఠ్యంలో ఇంపార్టెంట్ ఏంటంటే ఇతివృత్తం, అలాగే కవి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి, మనకు వస్తున్నాయి బిట్స్. కవి వచ్చేసి చిలుకూరి దేవపుత్ర అయితే ఇతివృత్తం భాషాభిరుచి. రైట్, ఈ 2 సారి గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. అలాగే మేలుకొలుపు ప్రక్రియ వచ్చేసి పద్యం. అలాగే ఇతివృత్తం వచ్చేసి సమానత్వం. అలాగే కవి కుసుమ ధర్మ నిర్ణయం. చూడండి, ధర్మ నిర్ణయం అనేది ప్రక్రియ చారిత్రక కథ. అలాగే స్థల పురాణం అనేది ఇతివృత్తం అనేది స్థల పురాణం. కవి వచ్చేసి సేకరణ, ఇక్కడ కవి లేదు కాబట్టి ఇక్కడ సేకరణ కూడా జరిగింది. చూడండి, ధర్మ నిర్ణయంలో ఎక్కువగా మనకి ప్రక్రియ, ఇతివృత్తం ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అడిగితే ప్రక్రియ అడుగుతున్నాడు, లేకపోతే ఒకసారి ఇతివృత్తం అడుగుతున్నాడు. ఇతివృత్తం వచ్చేసి స్థల పురాణం గుర్తుంచుకోండి. ప్రక్రియ ఈ 2 కూడా ఇంపార్టెంటే, చాలా ఇంపార్టెంట్, మనకి ఎలాగైనా బిట్ రావచ్చు. త్రిచట స్వప్నం ప్రక్రియ వచ్చేసి పద్యం, మరి ఇతివృత్తం వచ్చేసి సానుభూతి. అలాగే రచయిత్రి కవియత్రి మొల్ల. చూడండి, త్రిజట స్వప్నంలో ఇంపార్టెంట్ ఏంటంటే ఇతివృత్తం చాలా ఇంపార్టెంట్ అండి, సానుభూతి, ఇది గుర్తుంచుకోండి. అలాగే డూడు బసవన్న వచ్చేసి ప్రక్రియ జీవిత చిత్రం. అలాగే ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి. అలాగే కవి డాక్టర్ రావూరి భరద్వాజ. అలాగే ఎంత మంచి వారమ్మ, చివరి పాఠం ఎంత మంచి వారమ్మ. ప్రక్రియ వ్యాసం, ఇతివృత్తం వచ్చేసి జీవన వైవిధ్యం.
కవి వచ్చేసి వెన్నెలకంటి రాఘవయ్య. చూడండి ఇక్కడ ఎంత మంచి వారమ్మలో ఇంపార్టెంట్ మనకి కవి. కవి వెన్నెలకంటి రాఘవయ్య. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూద్దాం 7వ తరగతిలో ఉండేటువంటి కవులు, అలాగే ప్రక్రియ ఇతివృత్తం చూద్దాం. 7వ తరగతిలో వచ్చేటువంటి మనకి 7వ తరగతిలో వచ్చేటువంటి కవులు, అలాగే ప్రక్రియ ఇతివృత్తం, కవులు ఇవన్నీ కూడా ఉదాహరణ చూసినట్లయితే చూద్దాం. అక్షరం పాఠంలో ప్రక్రియ వచ్చేసి వచన కవిత, ఇతివృత్తం చదువు విశిష్టత, కవి వచ్చేసి రావినోతల ప్రేమ్ కిషోర్, అలాగే మాయా కంబలి 2వ పాఠం, జానపద కథ, మాయా కంబలి వచ్చేసి జానపద కథ, ఇతివృత్తం మానవ స్వభావం. చూడండి మాయా కంబలిలో మనకి ఇంపార్టెంట్ ఇతివృత్తం మానవ స్వభావం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే కవి కలువకొలను సదానంద, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, 2 గుర్తుంచుకోండి. తర్వాత చిన్ని శిశువు వచ్చేసి ప్రక్రియ పద కవిత, అలాగే ఇతివృత్తం శైశవ వర్ణన, అలాగే కవి తాళ్ళపాక అన్నమయ్య. చూడండి ఇక్కడ చిన్ని శిశువు ఇతివృత్తం చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే కవి కూడా గుర్తుంచుకోండి తాళ్ళపాక అన్నమయ్య, రైట్. తర్వాత మర్రి చెట్టు ప్రక్రియ వచ్చేసి స్వాగతం స్కెచ్, ఇతివృత్తం సానుభూతి, కవి వచ్చేసి త్రిపురనేని గోపిచంద్. ఇందులో మర్రి చెట్లు ఇంపార్టెంట్ ప్రక్రియ అండి, ప్రక్రియ చాలాసార్లు అడిగాడు. స్వాగతం స్కెచ్ గుర్తుంచుకోండి. అలాగే మరి కవి వచ్చేసి త్రిపురనేని గోపిచంద్. తర్వాత పద్య పరిమళం ప్రక్రియ వచ్చే శతకం, ఇతివృత్తం నైతిక విలువలు, కవి శతక కవులు, రైట్. తర్వాత మన విశిష్ట ఉత్సవాలు వచ్చేసి ప్రక్రియ వ్యాసం, ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి సంప్రదాయాలు, కవులు లేరు కాబట్టి రచయితలు పొందాం, కవులు ఉన్న రచయిత పొందాం, రైట్. తర్వాత చూద్దాం మనం ఇంకా సిరిమానోత్సవం ఇవన్నీ కూడా మనం చదివేసుకోవాలండి. లేపాక్షి, ఇందులో రొట్టెల పండుగ ఇవన్నీ కూడా మనం మామూలుగా చదివేసుకుంటే ఇందులో ఇంపార్టెంట్ నోట్ చేసుకోవాలి. చూద్దాం తర్వాత సెమిస్టర్ 2 కప్పతల్లి పెళ్ళి 7వ పాఠం అండి. కప్పతల్లి పెళ్ళి వచ్చేసి ప్రక్రియ గేయం, ఇతివృత్తం వచ్చేసి ఆచారం సంప్రదాయం, కవి చావలి బంగారమ్మ. కవి వచ్చేసి ఎవరండి? చావలి బంగారమ్మ. చూడండి ఇక్కడ కప్పతల్లి పెళ్ళి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఎక్కువగా ప్రక్రియ అడుగుతున్నాడు. కప్పతల్లి పెళ్ళిలో ప్రక్రియ ఏంటి? గేయం. చాలామంది కథ పెట్టేస్తున్నారు, కానీ కప్పతల్లి పెళ్ళి వచ్చేసి ప్రక్రియ గేయం. అలాగే మనకి ఇంపార్టెంట్ ఇందులో కవి కూడా చాలా ఇంపార్టెంట్, చావలి బంగారమ్మ. తర్వాత యథ పాఠం అనేది ప్రక్రియ కథానిక, అలాగే ఇతివృత్తం ఆశావాద దృక్పథం, అలాగే మరి కవి వచ్చేసి బోనం నాగభూషణం. యథా పాఠం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. యథా పాఠంలో 3 చదువుకోవాలి మనం, ప్రక్రియ ఇతివృత్తం అలాగే కవి, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్, ఎలాగైనా సరే అడగచ్చు. హితోక్తులు పాఠంలో ప్రక్రియ వచ్చేసి అనువాదం, ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు, కవి వచ్చేసి రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ. కవి చాలా ఇంపార్టెంట్, ఇందులోనే గుర్తుంచుకోండి, రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ హితోక్తులు. అలాగే ప్రియమిత్రునికి 10వ పాఠం ప్రియమిత్రునికి, ప్రక్రియ వచ్చేసి లేఖ, ఇతివృత్తం వచ్చేసి మానవ విలువలు, కవి వచ్చేసి డాక్టర్ సూర్యదేవర సంజీవ్ దేవర. తర్వాత బాలచంద్రుని ప్రతిజ్ఞ, ప్రక్రియ వచ్చేసి ద్విపద, ఇతివృత్తం శౌర్య పరాక్రమాలు, కవి శ్రీనాథుడు. కవి ఎవరండి? శ్రీనాథుడు. తర్వాత స్ఫూర్తి ప్రదాతలు ఉపవాచకండి, ప్రక్రియ వ్యాసం, ఇతివృత్తం స్ఫూర్తి సామాజిక సేవ, కవి రచయితల బృందం. తర్వాత మనకి ఇది చదువుకోండి, అపర అన్నపూర్ణ, డొక్క సీతమ్మ, ఆంధ్రప్రదేశ్ గాడిచల్ల,
కోడి రామూర్తి, కలియుగ భీముడు, కోడి రామూర్తి, ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి. ఇంపార్టెన్స్ ఇందులో స్కౌట్స్ అండ్ గైడ్స్ నుంచి గ్యారంటీ క్వశ్చన్ వస్తుందండి. అలాగే అన్నపూర్ణ డొక్క సీతమ్మ, ఇందులో నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు. తర్వాత 8వ పాఠం చూద్దాం, 8th లెసన్. చూడండి, ఆంధ్ర వైభవం పాఠం. ప్రక్రియ వచ్చేసి గేయం. ఇతివృత్తం రాష్ట్రకీర్తి. కవి రచయితల కవి వచ్చేసి కొండపూడి లక్ష్మీనారాయణ. తర్వాత మాతృభూమి. ప్రక్రియ వచ్చేసి కథానిక. ఇతివృత్తం దేశభక్తి, కుటుంబ విలువలు. కవి పవని నిర్మల ప్రభావతి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మాతృభూమిలో మనకి ఇతివృత్తం అలాగే కవి అడుగుతున్నాడు. ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి, కుటుంబ విలువలు. పవని నిర్మల ప్రభావతి కవి వచ్చేసి. తర్వాత శతక సౌరభం. శతక సౌరభం అనేది ప్రక్రియ శతకం. ఇతివృత్తం నైతిక విలువలు. కవి వచ్చేసి శతక కవులు. తర్వాత నా యాత్ర, 4వ పాఠం నా యాత్ర. ప్రక్రియ యాత్రా రచన. ప్రక్రియ చూడండి, యాత్రా రచన. అలాగే ఇతివృత్తం జాతి సమైక్యత, దర్శనీయ స్థలాలు. కవి వచ్చేసి బులుసు వెంకట రమణయ్య. కవి ఎవరండి? బులుసు వెంకట రమణయ్య. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఈ మధ్యన నా యాత్ర అనేది ఏ పురుషులో ఉంది అని కూడా అడుగుతున్నాడు. నా యాత్ర ఇది ఉత్తమ పురుష, అది గుర్తుంచుకోండి. తర్వాత సందేశం పాఠంలో మనకు వచ్చేసి ప్రక్రియ ఖండకావ్యం. ప్రక్రియ ఏంటండి? ఖండకావ్యం. ఇతివృత్తం వచ్చేసి కష్టజీవుల శ్రమ. కవి గుర్రం జాషువా. కవి ఎవరండి? గుర్రం జాషువా. చూడండి, ఇక్కడ సందేశం పాఠంలో మనకి ఇతివృత్తం చాలా ఇంపార్టెంట్ అండి, కష్టజీవుల శ్రమ. అలాగే కవి కూడా ఇంపార్టెంట్, గుర్రం జాషువాను గుర్తుంచుకోండి. తర్వాత పయనం పాఠంలో ప్రక్రియ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రక్రియ వచ్చేసి మాండలిక కథ. ఇతివృత్తం సామాజిక స్పృహ. అలాగే కవి సింగమనేని నారాయణ. కవి కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. చైతన్యమూర్తులు ఉపవాచకం వచ్చేసి వ్యాసం అండి. ఇది స్ఫూర్తి సేవ. ఇతివృత్తం వచ్చేసి స్ఫూర్తి సేవ. అలాగే కవి రచయితల బృందం. తర్వాత 8వ పాఠం మేలిమలుపు. మేలిమలుపు వచ్చేసి ప్రక్రియ కథ అండి. ఇతివృత్తం ఆత్మస్థైర్యం. చూడండి, మేలిమలుపు ఇతివృత్తం వచ్చేసి ఆత్మస్థైర్యం, ఇది ఇంపార్టెంట్ ఇది. అలాగే దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి అండి మేలిమలుపు. అలాగే చిరమాలిన్యం వచ్చేసి ప్రక్రియ వచన కవిత. ఇతివృత్తం వచ్చేసి మానవ విలువలు. అలాగే కవి షేక్ ఖాజా హుసేన్. తర్వాత 10వ పాఠంలో నాటి చదువు ప్రక్రియ వచ్చేసి ఆత్మకథ. ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం, చదువు విలువ. అలాగే కవి వచ్చేసి మామిడిపూడి వెంకట రంగయ్య. తర్వాత సమదృష్టి ప్రక్రియ వచ్చేసి గజల్. అలాగే ఇతివృత్తం సమానత్వం. ప్రక్రియ పైడి తేజస్బాబు. చూడండి, ఇక్కడ సమదృష్టి పాఠ్యభాగంలో యొక్క ఇతివృత్తం చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే కవి కూడా ఎక్కువసార్లు అడుగుతున్నాడు, పైడి తేజస్బాబు. గుర్తుంచుకోండి ఈ రెండు కూడా. అలాగే భువన విజయం సాహితీ రూపకం. ప్రక్రియ సాహితీ రూపకం అండి. ఇతివృత్తం వచ్చేసి భాషాభిరుచి. అలాగే కవి వేటూరి ప్రభాకర శాస్త్రి. డివి సుబ్బన్న, డాక్టర్ సివి సుబ్బన్న, వేటూరి ప్రభాకర శాస్త్రి. తర్వాత ఆతిథ్యం పాఠం. ప్రక్రియ వచ్చేసి ఇతిహాసం. ఇతివృత్తం వచ్చేసి అతిథి గౌరవం. అలాగే కవి తిక్కన్న స్వామియాజీ. చూడండి, అతిథి పాఠంలో మనకి ప్రక్రియ చాలా ఇంపార్టెంట్, ఇతిహాసం గుర్తుంచుకోండి. తర్వాత చివరి పాఠం కళావారసత్వంలో ప్రక్రియ వచ్చేసి వ్యాసం. ఇతివృత్తం
కళల వైశిష్ట్యం అలాగే కవి రచయితల బృందం. చూడండి ఇక్కడ ఈ పాఠంలో మనకి ఎక్కువగా అడుగుతుంది కళావారసత్వం యొక్క ఇతివృత్తం అడుగుతున్నానండి. కళల వైశిష్ట్యం ఇది గుర్తుంచుకోండి. రైట్. ఈ విధంగా 8వ పాఠంలో ఉండేటువంటి కవులు కానీ ప్రక్రియలు ఇతివృత్తం రచయితలు అన్నీ కూడా చదవడం జరిగింది. అన్నీ కూడా మీరు మళ్ళీ 2 సార్లు చూడండి. వీడియో స్కిప్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత 9వ తరగతి పాఠంలో ఉండేటువంటి పాఠాలు ప్రక్రియలు ఇతివృత్తం కవుల గురించి మనం చూద్దాం ఒకసారి. ధర్మబోధ పాఠం యొక్క ప్రక్రియ ప్రాచీన పద్యం. అలాగే ఇతివృత్తం వచ్చేసి కుటుంబ సంబంధాలు కవి నన్నయ్య భట్టు. రైట్. చూడండి ధర్మబోధలో మనకి ఇతివృత్తం ఎక్కువ అడుగుతున్నారండి, కుటుంబ సంబంధాలు ఇది గుర్తుంచుకోండి. అలాగే చైతన్యం ప్రక్రియ గేయ కవిత. ఇతివృత్తం సామాజిక బాధ్యత కవి తాపి ధర్మారావు. హరివిల్లు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ వర్ణన. ఇతివృత్తం ప్రకృతి. అలాగే కవి వచ్చేసి వివిధ కవులండి. తర్వాత ఆత్మకథ ప్రక్రియ వచ్చేసి వచన కవిత. ఇతివృత్తం స్వయం కృషి. కవి వచ్చేసి ఏండ్లూరి సుధాకర్. చూడండి ఇక్కడ మనకి ఆత్మకథలో ఎక్కువగా అడుగుతుంది, ఇతివృత్తం అడుగుతున్నాడు స్వయం కృషి అండి. అలాగే కవి కూడా అడుగుతున్నాడు ఏండ్లూరి సుధాకర్. ఈ 2 కూడా చదవండి, గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. స్నేహం ప్రక్రియ ఇవ్వలేదు కాబట్టి మనకి స్నేహం సంబంధించి ఇవాళ ఏమీ లేదు. తీర్పు పాఠంలో మరి ప్రక్రియ ఆధునిక పద్యం. తీర్పు పాఠంలో ప్రక్రియ అండి ఆధునిక పద్యం. అలాగే ఇతివృత్తం వచ్చేసి పరోపకారం. కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి. చూడండి ఇక్కడ మనకి తీర్పు పాఠంలో ఇతివృత్తం ఇంపార్టెంటు, అలాగే కవి ఇంపార్టెంటు, చాలా ఇంపార్టెంట్ అండి. తీర్పు పాఠంలో ఇతివృత్తం పరోపకారం, అలాగే కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గుర్తుంచుకోండి. మాట మహిమ ప్రక్రియ వచ్చేసి ఆధునిక పద్యం. చూడండి మాట మహిమ ఆధునిక పద్యం ప్రక్రియ. అలాగే ఇతివృత్తం వచ్చేసి జీవన వైవిధ్యం. తర్వాత మరి కవి వచ్చేసి కొలుకులూరి స్వరూపరాణి అండి. ఇక్కడ కవి మనకి మాట మహిమ పాఠంలో కవి చాలా ఇంపార్టెంట్, అలాగే ఇతివృత్తం ఇంపార్టెంట్. 2 కూడా గుర్తుంచుకోండి. జీవన వైవిధ్యం, కొలుకులూరి స్వరూపరాణి. రైట్. తర్వాత ఇల్లలకగానే గద్య భాగం. 1వ పాఠం ప్రక్రియ వచ్చేసి కథానిక. మరి ఇతివృత్తం స్త్రీ చైతన్యం. అలాగే కవి పి సత్యవతి. చూడండి ఇల్లలకగానేలో మరి 3 చాలా ఇంపార్టెంట్ అండి. కథానిక అలాగే ఎలాగైనా పెట్టి రావచ్చు, స్త్రీ చైతన్యం, అలాగే పి సత్యవతి. 3 కూడా చదవండి, గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత రంగస్థలం. ఈ రంగస్థలం అనేది పాఠం లేదు అంటున్నారు, చెప్పలేం మనం. ఎగ్జామ్లో ఏదైనా క్వశ్చన్ నెగిటివ్గా రావచ్చు కాబట్టి ప్రక్రియ వ్యాసం. అలాగే ఇతివృత్తం సంస్కృతి. అలాగే కవి వచ్చేసి తనికెళ్ళ భరణి. గుర్తుంచుకోండి. ప్రియమైన నాన్నకు 3వ పాఠం లేఖ. చూడండి ప్రియమైన నాన్నకు ప్రక్రియ లేఖ. అలాగే ఇతివృత్తం మానవ సంబంధాలు. అలాగే కవి పింగళి బాలాదేవి. చూడండి ఇక్కడ మనకి ప్రియమైన నాన్నకు ప్రక్రియ చాలా ఇంపార్టెంట్, లేఖ అండి. అలాగే పింగళి బాలాదేవి కవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 గుర్తుంచుకోండి. మానవ సంబంధం కూడా ఇంపార్టెంటే. తర్వాత ఆశావాది 4వ పాఠం. ఆశావాది ప్రక్రియ పాఠం యొక్క ప్రక్రియ ముఖాముఖి. అలాగే సాహితీ జీవనం. ఇతివృత్తం వచ్చి సాహితీ జీవనం. అలాగే ఆశావాది ప్రకాశరావు. ఎవరండి? కవి పేరు వచ్చేసి ఆశావాది ప్రకాశరావు. తర్వాత ఏ దేశం ఎగిన 5వ పాఠం. ఏ దేశం ఎగిన ప్రక్రియ వచ్చేసి యాత్ర సాహిత్యం. తర్వాత ఇతివృత్తం దేశభక్తి. అలాగే కవి వచ్చేసి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ. తర్వాత నా చదువు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ స్వీయ చరిత్ర. అలాగే ఇతివృత్తం స్ఫూర్తి. కవి వచ్చేసి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి.
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. చూడండి, నా చదువు యొక్క కవి చాలా ఇంపార్టెంట్ అండి. శ్రీపాద సుబ్రహ్మణ్య గుర్తుంచుకోండి. అలాగే ప్రక్రియ కూడా గుర్తుంచుకోండి, స్వీయ చరిత్ర. తర్వాత చివరి పాఠం ఆకుపచ్చ శోకం. ఆకుపచ్చ శోకం ప్రక్రియ వచ్చేసి పర్యావరణ కవిత్వం, మరి ఇతివృత్తం వచ్చేసి పర్యావరణం. మరి ఎక్కువగా అడిగింది డేవిడ్ లివింగ్స్టన్, కవి పేరు డేవిడ్ లివింగ్స్టన్. ఇది ఒకటి గుర్తుంచుకోండి, డేవిడ్ లివింగ్స్టన్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత 10వ తరగతి చివరి పాఠం రైట్. చూడండి, 10వ తరగతిలో ఉన్నటువంటి పాఠాలు మనకి 12 పాఠాలు ఉన్నాయి. మొదటి పాఠం వచ్చేసి ప్రత్యక్ష దైవాలు, ప్రక్రియ వచ్చేసి ఇతిహాసం, అలాగే ఇతివృత్తం వచ్చేసి తల్లిదండ్రుల సేవ, అలాగే కవి వచ్చేసి ఎర్రన్న, బతుకు గంప, ప్రక్రియ వచ్చేసి కథానిక, ఇతివృత్తం వచ్చేసి కుటుంబ విలువలు, కవి వచ్చేసి మూలింటి చంద్రకళ, కవి మూలింటి చంద్రకళ, చాలా ఇంపార్టెంట్ అండి. బతుకు గంపలో మనకి ఎక్కువగా ఇతివృత్తం అడుగుతున్నాడు, కుటుంబ విలువలు, అలాగే రచయిత కూడా అడుగుతున్నాడు, కవి మూలింటి చంద్రకళ గుర్తుంచుకోండి. తర్వాత శతక మాధుర్యం, ప్రక్రియ శతకం, ఇతివృత్తం నైతిక విలువలు, అలాగే కవి వివిధ శతక కవులు, అలాగే ఉపన్యాస కళ వ్యాసం, ప్రక్రియ వచ్చేసి వ్యాసం అండి. ఇతివృత్తం వచ్చేసి జీవన నైపుణ్యం. చూడండి, ఉపన్యాస కళలో ఇతివృత్తం జీవన నైపుణ్యం, అలాగే కవి వాసిరెడ్డి సీతాదేవి, వాసిరెడ్డి సీతాదేవి. ఎక్కువగా మనకి ఉపన్యాస కళలో రిపీట్ అవుతుంది ఏంటంటే ఇతివృత్తం అడుగుతున్నాడు ఎక్కువ ఎగ్జామ్లో, అలాగే కవి కూడా అడుగుతున్నాడు, వాసిరెడ్డి సీతాదేవి. ఈ రెండు గుర్తుంచుకోండి. తర్వాత జలియన్ వాలాబాగు, జలియను వాలాబాగు, ప్రక్రియ ఖండకావ్యం, ఇతివృత్తం దేశభక్తి, కవి ఉమర్ అలీ షా. చూడండి, జలియన్ వాలాబాగ్లో ప్రక్రియ ఎక్కువ ఇంపార్టెంట్ అండి, ఖండకావ్యం, అలాగే కవి కూడా ఉమర్ అలీ షా బాగా ఎక్కువ అడుగుతున్నాడు, ఇది గుర్తుంచుకోండి. తర్వాత ప్రకృతి సందేశం, ప్రక్రియ వచ్చేసి గేయం, ప్రక్రియ గేయం, ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి వర్ణన, తర్వాత కవి వైసివి రెడ్డి, వైసివి రెడ్డి, ప్రకృతి వర్ణన యొక్క కవి వైసివి రెడ్డి, ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. అలాగే ప్రకృతి సందేశంలో ప్రక్రియ కూడా అడుగుతున్నాడు ఎక్కువగా, గేయం గుర్తుంచుకోండి ఇది కూడా. తర్వాత చేజారిన బాల్యం 7వ పాఠం, ప్రక్రియ వచ్చేసి వ్యాసం, ఇతివృత్తం వచ్చేసి వ్యక్తిత్వ వికాసం, అలాగే కవి శిలా వీర్రాజు. చూడండి, మరి చేజారిన బాల్యంలో మనకి ఎక్కువ రిపీట్ అవుతుంది అంటే ఇతివృత్తం అడుగుతున్నాడండి, వ్యక్తిత్వ వికాసం గుర్తుంచుకోండి ఇది. అలాగే కవి కూడా అడుగుతున్నాడు, శిలా వీర్రాజు, శిలా వీర్రాజు. తర్వాత జీవని, జీవని పాఠం యొక్క ప్రక్రియ కథ, ఇతివృత్తం వచ్చి ప్రత్యేక అవసరాల పిల్లలు చేయుత, అలాగే కవి రచయిత ఎవరంటే వి చంద్రశేఖరరావు. చూడండి, 3 చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 3 నుంచి కూడా బిట్ మనం ఎలా రావచ్చు, కథ, ప్రక్రియ కథ, అలాగే ఇతివృత్తం ప్రత్యేక అవసరాల పిల్లలు చేయుత, వి చంద్రశేఖర్, 3 కూడా గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ ఇది జీవని. తర్వాత 9 పాఠం రాజధర్మం, రాజధర్మం పాఠంలో ప్రక్రియ వచ్చేసి ప్రబంధం, తర్వాత ఇతివృత్తం వచ్చేసి నాయకత్వ లక్షణాలు, నాయకత్వ లక్షణాలు. తర్వాత కన్యాశుల్కం, 10వ పాఠం కన్యాశుల్కం, ప్రక్రియ నాటకం, అలాగే ఇతివృత్తం వచ్చేసి ఆధునిక విద్య ఆవశ్యకత, మరి కవి వచ్చేసి గురజాడ అప్పారావు, కవి ఎవరండి, గురజాడ అప్పారావు. మనకి ఇక్కడ కన్యాశుల్కం పాఠంలో కవి గుర్తుంచుకోండి, గురజాడ అప్పారావు చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రక్రియ కూడా ఇంపార్టెంట్, నాటకం ప్రక్రియ వచ్చేసి. అలాగే యుద్ధ విజేత, 11వ పాఠం యుద్ధ విజేత, ప్రక్రియ వచ్చేసి వచన కవిత, ప్రక్రియ అండి వచన కవిత. అలాగే ఇతివృత్తం వచ్చేసి శాంతి ఆవశ్యకత, శాంతి ఆవశ్యకత, అలాగే కవి నేతల ప్రతాప్ కుమార్. చూడండి, ఇక్కడ మనకి యుద్ధ విజేతలో ఎక్కువగా ప్రక్రియ అడుగుతున్నాడు, అలాగే కవి అడుగుతున్నాడు, కవి నేతల ప్రతాప్ కుమార్ గుర్తుంచుకోండి ఇది. అలాగే వచన కవిత ప్రక్రియ ఇది కూడా గుర్తుంచుకోండి. చివరి పాఠం అండి సూక్తి సుధా, సూక్తి సుధా ప్రక్రియ వచ్చేసి సాహిత్య వ్యాసం, అలాగే ఇతివృత్తం వచ్చేసి ఉత్తమ మానవ గుణాలు, ఇతివృత్తం వచ్చి ఉత్తమ మానవ గుణాలు, అలాగే కవి వచ్చేసి ఎస్ గంగప్ప. చూడండి, ఇక్కడ మనకి సూక్తి సుధలో ఎక్కువగా అడుగుతుంది ఏంటంటే ప్రక్రియ అడుగుతున్నాడండి, సాహిత్య వ్యాసం, అలాగే కవి కూడా అడుగుతున్నాడు ఎస్ గంగప్ప, ఇది గుర్తుంచుకోండి.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పుడు 6 నుంచి 10 వరకు తరగతులు అయిపోయాయండి. తర్వాత ఇందులోని ఇంపార్టెంట్ కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పటివరకు విన్నారు కాబట్టి మీరు ఐడెంటిఫై చేయగలరా లేదో అనేది ఒకసారి మీకు మీరు చెక్ చేసుకోండి. నేను ప్రశ్నలు చెబుతాను. ప్రశ్నలు: ధర్మ నిర్ణయం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఇప్పుడు నేను 5 క్వశ్చన్లు కూడా చెబుతానండి. 5 క్వశ్చన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ 1 నుంచి ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్తాను. అంతలో మీకు గుర్తుంటే కామెంట్ చేయండి, లేకపోతే మీకు మీరు రాసుకొని పెట్టుకోండి. చూడండి, ధర్మ నిర్ణయం యొక్క ఇతివృత్తం ఏమిటి? మనం చదువుకున్నాం 6వ తరగతి పాఠంలో చెప్పడం జరిగింది అక్కడ. ధర్మ నిర్ణయం యొక్క ఇతివృత్తం. అలాగే యథ పాఠ్యభాగం యొక్క రచయిత పేరు ఏమిటండి? యథ పాఠ్యభాగం యొక్క రచయిత పేరు. తర్వాత చిరమాలిన్యం పాఠ్యభాగ ప్రక్రియ ఏమిటండి? చిరమాలిన్యం పాఠ్యభాగం యొక్క ప్రక్రియ. అలాగే 4 సూక్తి సుధా పాఠ్యభాగం యొక్క పేరు ఏమిటండి? సూక్తి సుధా పాఠ్యభాగం యొక్క కవి పేరు చెప్పండి. సూక్తి సుధా విన్నారు మీరు ఇప్పటివరకుని. సూక్తి సుధా పాఠ్యభాగం యొక్క కవి పేరు. అలాగే 5 ఇల్లలకగానే పాఠ్యభాగ ఇతివృత్తం చెప్పండి. గుర్తుంది ఎవరికైనా? ఇల్లలకగానే పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి? గుర్తుంటే కామెంట్ చేయండి, లేకపోతే మీకు మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఆన్సర్ చెబుతున్నాను. ధర్మ నిర్ణయం యొక్క ఇతివృత్తం చెప్పండి. ధర్మ నిర్ణయం యొక్క ఇతివృత్తం స్థల పురాణం. రైట్, స్థల పురాణం. అలాగే యథా పాఠ్యభాగం రచయిత ఎవరండి అంటే చెప్పడం జరిగింది అక్కడ బోనం నాగభూషణం. యథా పాఠ్యభాగం రచయిత ఎవరండి? బోనం నాగభూషణం. అలాగే చిరమాలిన్యం పాఠ్యభాగ ప్రక్రియ ఏమిటి అని అడగడం జరిగింది. చిరమాలిన్యం పాఠ్యభాగ ప్రక్రియ వచ్చేసి వచన కవిత. అలాగే సూక్తి సుధా పాఠ్యభాగం యొక్క కవి పేరు అడిగాడు. కవి ఎస్ గంగప్ప. కవి పేరు అండి ఎస్ గంగప్ప. అలాగే ఇల్లలకగానే పాఠ్యభాగ ఇతివృత్తం ఏమిటి అనేది ఇల్లలకగానే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం స్త్రీ చైతన్యం. రైట్. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.